మా ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చి నా భార్యకు టికెట్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయించిండు. ప్రతి విషయంలో నేను మీ వెనుక ఉంటా, మీరు ఖచ్చితంగా పనిచేస్తారు, జనాలలో ఆధారం ఉన్నదని చెప్పి మమ్మల్ని ఆ రోజు నిలబెట్టి మమ్మల్ని గెలిపించిండు. అదే నమ్మకంతో నాకు ఓట్లేసి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణగాలి ప్రజలందరూ కూడా కరాటేసీను మౌనికను వీళ్ళు పనిచేస్తారన్న ఉద్దేశంతో అందరూ కూడా అధిక మెజారిటీ ఇచ్చి 539 ఓట్లనిచ్చి నన్ను గెలిపించారు. మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తానా. మీరు గెలిపించిన నాటి నుండి మేము పదవిలో ఉన్నన్ని రోజులు 5 సంవత్సరాలు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉన్నాం, ఎవరు సమస్య చెప్పినా మీ ఇంటికాడికి వచ్చినాం, ఎలాంటి సమస్య ఉన్నా మేము దాన్ని తీర్చడానికి సర్వశక్తిగా ప్రయత్నం చేసినాం. ఆ రోజు నేను గెలిచిన రోజులలో కృష్ణా కాలనీ 6వ వార్డులో మొదటి లైను, 2వ లైను, 3వ లైన్లలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. నేను గెలిచినాక ఆ లైన్లలోకి పోతుంటే పంపు కింద నేల మీద వస్తే నీళ్ళు వస్తాయి, అది పైకి లేపితే నీళ్లు రావు. అలాంటి పరిస్థితులలో ఉంటే నేను చాలా వరకు మా సార్తో కొట్లాడి ఏం చేద్దాం అని ఆలోచన చేసి సింగరేణులను పిలిపించి నీళ్లు ఇప్పించినా కూడా ఆ నీళ్లు కనీసం ఒక బకెట్లో కూడా రానటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం, సార్ చాలా తీవ్రంగా ఉన్న నీటి సమస్య, ప్రజలు ఇబ్బంది పడతారు, అందులో నేను కూడా కృష్ణ కాలనీలో ఉన్నా, నేను కిరాయి ఉన్న 5 సంవత్సరాలు, నాకు కూడా నీళ్ళ సమస్య ఉన్నదని చెప్తే ఆ రోజు చైర్మన్ గారిని పంపించి అక్కడ నీళ్ళ సమస్య ఏమున్నదని చెప్పి 3 లైన్లు తిరిగి ఆ సమస్యను తెలుసుకున్నాడు. ఇట్లా కాదు, నేనే వస్తా, మీ కాలనీకి నేను వస్తా, లైన్లలో తిరుగుతా, అక్కడ ఏంటి సమస్య ఉన్నది నేను తెలుసుకుంటా అని చెప్పి వెంటనే ఆయన ఇక్కడికి వచ్చి బస్తీబాట కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరిగిండు. ప్రతి గల్లీ తిరిగిన టైంలో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణకాలలో చివరి లైన్లో బోరింగ్ ఉంటే అక్కడ నీళ్ళ సమస్యను చూసిండు. వెంటనే దాన్ని తీసేయండి, దానికి ఒక మోటార్ కలెక్షన్ ఇవ్వండి, వాళ్ళకి నీటి సమస్య తీర్చాను అన్నాడు. ఒకటే రోజులో అక్కడ మోటార్ని ఏర్పాటు చేసిండు రమారెడ్డి గారు. ఇవాళ పట్టాలు ఇచ్చినాం, ప్రతి పని చేసినాం, మీ ఇళ్ళలో ఏ సమస్య ఉన్నా వచ్చినాం. మీ ఇంట్లో ఒక తమ్మునిగా, ఒక అన్నగా, మా భార్య ఒక బిడ్డగా, ఒక చెల్లెగా, అందరి సమస్య వచ్చినా మేమిద్దరమే వచ్చినాం. గ్రూపు రాజకీయాలు చేయలేదు. మేము గెలిచినాక మా సార్ ఎప్పుడైతే మమ్మల్ని నిలబెట్టిండో ఆ గెలిచిన 5 సంవత్సరాలు మీకోసం మన కోసం సేవ చేసినాం. అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం. మేమేం సంపాదించుకోలేదు, కత్తర చొక్కలు దొడుకోలేదు, 4-5 వేసుకొని గుండాగిరి లెక్క కూడా ఎక్కడ చేయలేదు. మీ అందరు నావాలన్న ఉద్దేశంతో నేను మీతోనే ఉన్నా. కరోనా కష్టకాలంలో ఎక్కడ ఎవరికైనా కరోనా వచ్చిందంటే మేము భార్య భర్తలు ఇద్దరం వచ్చి ఆ ఇంటికి శానిటేషన్ చేయించి వాళ్ళ మంచి బాగోగులు తెలుసుకొని ప్రతి లైన్లలో సింగరేణులతో మాట్లాడుకొని ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి శానిటేషన్ కొట్టించినాం, మందు కొట్టించినాం. ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే నా కాలనీ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. వాళ్ళ సమస్యలన్నీ నా బాధ్యతగా పని. అట్లా పూర్ణన్న మీరందరూ కూడా కరాటే సీన్ అన్న మీద నమ్మకం ఉన్నాడు. తమ్ముడు కరాటే సీను మౌనిక మాకు 6వ వార్డులో పని చేసిర్రు, 5వ వార్డులో కూడా అభివృద్ధి కావాలని చూసిర్రు. ఇలా నా అన్న కట్ల పూర్ణచంద్రన్న నా తరపున వస్తాడు, మా సార్ తరపున వస్తాడు. ఏది ఉన్నా మీరు అన్నని అడగండి, నేనున్నా, ఫస్ట్ నన్నే అడగండి. 5వ వార్డులో కూడా 6వ వార్డులో జరిగిన అభివృద్ధి కంపల్సరీ మేము చేసి చూపిస్తాం. ఈ అవకాశాన్ని మా కట్ల పూర్ణన్నకు, నా భార్యకు ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నా. గత పాలకులు గత 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఒక చెత్త బండి కూడా కనీసం చెత్త వేయడానికి కూడా లేకుండా చేసిండు. ఇక్కడ చెత్త బండి రాకుండా కూడా చేసిండు. మీరు ప్రతిసారి మేము ఇంటింటికి వెళ్ళినప్పుడల్లా ప్రజెంట్ ఇప్పుడు తిరుగుతుంటే కూడా మేము మాకు చెత్త సమస్య ఉన్నది, నీటి సమస్య ఉన్నది, చెత్త సమస్య, నీటి సమస్య అంటే ఇటువంటి సమస్యకి చిన్న సమస్య కూడా తీర్చని వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. మీరు కనుక ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను ఇదివరకు ఇదే వార్డులో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా నాకు అవకాశం రాలేదు. కానీ నాకు అవకాశం రాకుండా మా రమణరెడ్డి సార్ గారు ఒకటే మాట అన్నాడు, చిరంజీవి నువ్వు ఎవరిని తీసుకోకపోతే వాళ్ళకి టికెట్ ఇస్తా అన్నాడు. కానీ నేను నా రాజకీయ గురువు అయిన కట్ల పూర్ణన్నను, సార్ నాకు పూర్ణన్న ఇస్తే నేను గెలిపించుకొచ్చుకుంటా సార్, పూర్ణన్న మీతో 20 సంవత్సరాలు పనిచేసి ఉన్నాడు, అదే నన్ను కూడా రాజకీయాలు తీసుకొచ్చి కూడా మా పూర్ణన్న సార్ అని చెప్పిన ఒక్క మాట లేకుండా సరే చిరంజీవి అని చెప్పి పూర్ణన్న వెంబడి పంపినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇట్లా చూసుకుంటే పోతే మేము ఈ రోజున సార్ గడపకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కారు గుర్తు అనేది ఆదరణ బాగున్నాయి సార్. గత పాలకుల విషయంలో ఏది చూసినా కానీ ఈ చెత్త బండి అయినా నీటి సమస్య బాగుంది సార్. ఇక్కడ మీ అందరి ముఖాన సార్ ముఖాన కూడా చెప్తున్నాను, నేను అందరికీ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాది, నా పూర్ణన్నదని చెప్తున్నాను.